ఇవ్వాలి పరీక్ష రాసి ఎంపికైన వారికే రేషన్ షాపులను ఇవ్వాలి పరీక్ష రాసి ఎంపికైన వారికే రేషన్ షాపులను ఇవ్వాలి పరీక్ష రాసి ఎంపికైన ఖచ్చితంగా పరీక్ష రాసి ఎవరైతే ఎంపికైంటారో వాళ్ళకే జిల్లా సభ్యులు పారదర్శకంగా ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉంటాయో దానికి అనుసరించి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడారు. ఆదోనిలో అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్, అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నిన్నటి రోజున ఆదోనిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో రాత్రి వరకు కూటమి ప్రభుత్వం నాయకులు బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు డీలర్ షాపులు మాకిన్ని కావాలని చెప్పి మూడు ముక్కల ఆటగా వ్యవహరించడం జరిగింది. దీనిపై అఖిల భారత యువజన సమైక్య, అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం పరీక్ష నిర్వహించి ఎంపికైన వారికే డీలర్ షాపులు ఇస్తామని చెప్పేసి పారదర్శకంగా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఆ పరీక్షల్లో భాగంగానే మన ఆదోళనలో కూడా పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందుకు నిరుద్యోగులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. విద్యార్థులు పరీక్ష రాసి, నిరుద్యోగులు పరీక్ష రాసి ఎంపికైనటువంటి వారు సంబరాలు పడిన తరుణంలో కూటమి ప్రభుత్వ నాయకులు వచ్చి మాకిన్ని కావాలని చెప్పేసి సబ్ కలెక్టర్ ఆఫీస్లో గొడవపడడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సబ్ కలెక్టర్ గారు స్పందించి పరీక్ష రాసి ఎవరైతే ఎంపికైంటారో వారికే రేషన్ డీలర్ షాపులు ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్, అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో దీంట్లో రాజకీయం జోక్యం చేసుకొని రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉన్నటువంటి నాయకులకు ఇస్తే మాత్రం మేము ఊరుకునే సహించలే అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అలా జరిగితే ఆ రేషన్ డీలర్ షాపుల ముందర ప్రత్యక్షంగా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు లింగప్ప, ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షుడు.